అందరికీ నమస్తే అండి. సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు వెలంకాయ పచ్చడి మీకు చూపిస్తానండి. వెలంకాయ ఎలా చేసుకోవాలి పచ్చడి. చాలామందికి వెలంకాయ పచ్చడి ఎలా చేయాలో తెలియదండి. వెలంకాయతో పులిహోర కూడా తయారవుతుందండి. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది కదా. వెలంకాయ పులిహోర కూడా చేసుకోవచ్చు. అలాగే వెలంకాయ పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చండి. చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. వెలంకాయ తినడం వల్ల ఎన్నో బెనిఫిట్లు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మనకి సీజన్లో దొరికేటప్పుడు మార్కెట్లో చూసేటప్పుడు తెచ్చుకొని ఇలాగా పచ్చడిలాగా చేసుకొని తినాలండి. అలా పులిహోర కూడా తయారవుతుంది, పెరుగు పచ్చడి కూడా తయారవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం, చూపిస్తాను మీకు ఎలా చేయాలో. పదండి. కావలసిన పదార్థాలు: వెల్లుల్లి, ధనియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం బెల్లం అండి. వగరు కదండి, వెలంకాయ వగరుగా ఉంటుంది. కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్గా చాలా బాగుంటుంది. అలాగే నువ్వులు, అలాగే కొంచెం జీలకర్ర అండి, అలాగే శనగపప్పు. మీ దగ్గర మినపప్పు ఉన్నా వేసుకోవచ్చండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ అయితే వెలిగిద్దాం. స్టవ్ అయితే వెలిగించానండి. ఆయిల్ అయితే వేసుకున్నాను ఆల్రెడీగా. ఇదిగోండి, సన్నగా కోసుకున్నాను ముక్కలు. ఇదిగోండి, ఇవన్నీ ఇందులో తీసి సన్నగా కోసుకున్నానండి ముక్కలు. వినాయక చవితికి పూజకి తీసుకొచ్చామండి 3 కాయలు. 3 కాయలు ఒక కాయ పోయిందండి, 2 అయితే బాగానే ఉన్నాయి. పాలవెల్లికి కట్టిన కాయలు కావండి ఇవి. పాలవెల్లికి కట్టిన కాయలు అయితే నిమజ్జనం చేస్తాము. ఇది పాలవెల్లికి కట్టిన కాయలు కాదు. సీతాఫలం పళ్ళు, యాపిల్స్ పళ్ళు, వెలంకాయ అన్నీ పెడతాం కదండి వినాయకుడికి, ఆ కాయలండి ఇవి. సీజన్లోని బాగా దొరుకుతాయండి ఇవి. ఇదిగోండి, ఇవన్నీ వేసి వేయించుకోవాలి. వెలంకాయలు వగరు కదండి, కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. కాయలు ఇలా వేయగానే వేగిపోయావండి. మిరపకాయలు మీరు కారం ఎంత తింటారో చూసి వేసుకోండి. వగరు ఉంటుంది కదండి వెలంకాయకి, కొద్దిగా కారం పడితే బాగుంటుంది పచ్చడి. ఇదిగోండి, శనగపప్పు వేసుకుందాం. అలాగే వెల్లుల్లి, అలాగే కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఇదిగోండి శనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి అయితే వేయించి పెట్టుకున్నాను పక్కనే. అలాగే జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర కూడా మంచిదే కదండి ఆరోగ్యానికి. పోపులన్నీ బాగా వేయించుకోవాలి. నేనైతే నువ్వులు వేరేగా వేయించి పెట్టుకున్నానండి ఆల్రెడీగా. ఇదిగోండి నువ్వులు. ధనియాలు నేను వేయడం లేదండి, ధనియాల పొడి ఉందండి నా దగ్గర. ఇదిగోండి, పొడి వేస్తానండి రుబ్బేటప్పుడు. పోపు అయితే బాగా వేగిపోయి మిక్సీ చేసి చూపిస్తాను మీకు. నువ్వులు వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇదిగోండి, ఎండుమిర్చి కూడా వేసి మిక్సీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను.
ఇదిగోండి, ముక్కలు కొంచెం ఉడికించాలండి. ఉడికించుకుంటే వగరపోతుందండి, గొంతుకు పట్టేస్తుందండి. చాలామందికి గొంతుగా ఈ పచ్చడి తినడం వల్ల గొంతుగా పట్టినట్టు అవుతుందండి. కొంచెం ఉడికించేస్తే పచ్చిదనము నూనెలో కూడా వేయించుకోవచ్చు, మన ఇష్టమేని నూనెలో కూడా వేయించుకోవచ్చు. నేనైతే కొంచెం ఉడికిస్తానండి, పసుపు ఉప్పు వేసి ఉడికించేస్తే దీని తాలకు బాగా పోతుందండి. ఊరగాయ కూడా చేసుకోవచ్చండి, ఆవకాయ కూడా చేసుకోవచ్చు, ఎలంకాయతో పులిహార కూడా చేసుకోవచ్చు. పసుపు కొంచెం వేద్దామండి, అలాగే కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం ఉడికించేస్తండి, పచ్చివాసన పోతుందండి. మనం ఎలా తిన్నా ఏమవుదండి, గొంతుకు కొంచెం పట్టినట్టు అవుతుంది. ఇలాగ పచ్చడి చేసామనుకో చాలామందికి గొంతుకు పడుతుందండి. కొంచెం ఉడికించాక చల్లగైన తర్వాత మిక్సీ చేసుకోవాలండి. ఇదిగోండి, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, మళ్ళీ చూసుకొని వేసుకుందాం. సీజన్లో దొరుకుతుందండి ఎలంకాయ, ఎప్పుడు దొరకదండి. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ దాకా ఉంటాయండి ఎలంకాయలు. ఒక సంవత్సరం అంతా కనబడవండి మనకి. కొంచెం ఉడికించాలి, చల్లగైన తర్వాత ఈలోగా ఇది కూడా మిక్సీ చేస్తానండి. మిక్సీ చేసి మీకు చూపిస్తాను. ఇవన్నీ వేయించుకున్నాం కదండి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నువ్వులు, శనగపప్పు, వెల్లుల్లి ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇదిగోండి, మొత్తం వేసుకున్నాం కదా. ఇక ధనియాల పొడి వేస్తున్నానండి. ధనియాలు అయితే వేయడం లేదు. అలాగే కొంచెం బెల్లం, మీకు ఇష్టమైతే వేసుకోండి. కొంచెం నీళ్ళేసి మీకు ఇష్టమైతే వేసుకోండి బెల్లం, ఇష్టం లేకపోతే వద్దండి. మిక్సీ అయిందో లేదో చూద్దామండి. వావ్, చాలా బాగా అయిందండి. ఇదిగోండి, పసుపు ఉప్పు వేసి ఉడికించాం కదండి ఎలంకాయ, ఇందులో వేసుకోవాలండి. వేసి మిక్సీ చేయాలండి. మిక్సీ చేసాక అప్పుడు తాలింపు పెట్టుకోవాలి. నిల్వ ఉంటుందండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నిల్వ ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, మిక్సీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఎలంకాయ పచ్చడి ఈ విధంగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో, మంచి గుమగుమలాడేస్తుందండి. నేను స్టవ్ వెలిగించాను, ఆయిల్ వేసుకున్నాను. తాలింపు పెట్టుకుందామండి. అలాగే కరివేపాకు, మనము ప్రకృతిలో పండినవేవి కూడా మానవులు వదలరండి. ఎలంకాయకు సహా కూడా మనం టిఫిన్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది.
ప్రకృతిలో ఏవైనా పండినవన్నీ మానవులకి ఉపయోగపడతాయండి. తాలింపు అయితే వేగిపోయింది. పచ్చడి అంతా బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి, ఈ బౌల్లో వేస్తాను. తాలింపు అయితే వేగిపోయిందండి. పచ్చళ్ళు వేసేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందండి ఎలంకాయ పచ్చడి. మీరు కూడా నా స్టైల్లోనైతే నేను చేశాను తల్లి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలంకాయలు ఉంటే 10 నిమిషాల్లోనే తయారైపోద్ది పచ్చడి. ఇంగువ మర్చిపోయానండి. ఇంగువ అయితే వేసుకోలేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇంగువ, ఇష్టం లేకపోతే వద్దండి. ఎల్జీ ఇంగువ అండి ఇది. స్మెల్ చాలా బాగుంటుంది. ఇంగువ తినాలండి. ఇంగువ తింటే ఆడవాళ్ళకి చాలా మంచిదండి. నెలసరిలు బాగా వస్తాయి ఇంగువ తినడం వల్ల. ఇంగువ తినండి. మీకు ఇష్టం లేకపోతే కొంతమందికి ఇష్టం ఉండదండి, స్కిప్ చేయండి. మేమైతే ఇంగువ తింటామండి. సాంబార్లో కానీ, చారులో కానీ, రసంలో కానీ ఇంగువ అయితే వేసుకుంటాను. పచ్చళ్ళలో కానీ వేసుకుంటానండి ఇంగువ. ఫైనల్గా ఇలా వచ్చిందండి పచ్చడి. చూడండి, ఎమ్మీగా దోసలతో అన్నంతో చాలా బాగుంటుందండి ఎలంకాయ పచ్చడి. నా స్టైల్లోనైతే నేను చేశానండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు.